ఈరోజు ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని రెండు రకాలుగా తడి చెత్త, రెండోది పొడి చెత్త, తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయే సమానం చెత్త, పొడి చెత్త. పొడి చెత్త రెండో పక్కన భూమిలో కుళ్ళిపోయే స్వభావం గల చెత్త తడి చెత్త అంటాము. అందులో ఏమో అన్నం మిగిలిపోయిన అన్నం కూరలు, ఆకుకూరలు, అదేవిధంగా గడ్డి, పేడ, అదేవిధంగా గుడ్డలు, భూములు కుళ్ళిపోయే వ్యవస్థ ఉన్నటువంటి అన్ని కూడా చెత్తను కూడాను తడి చెత్తగా వ్యవహరిస్తాం. అదేవిధంగా మూడో చెత్త కూడా ఉందండి, ప్రమాదకరమైన చెత్త. ప్రమాదకరమైన చెత్త అంటే అది అర్థం ఏంటంటే ఇంజెక్షన్స్, సిరింజీలు అవన్నీ కూడాను విడిగా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఒక హజార్డస్ చెత్తని ప్రమాదకరమైన చెత్తని విడిగా ఇవ్వాలి. అయితే ఏంటంటే మీ అందరికి కూడాను తెలుసు, పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడాను మీకు వచ్చే రిక్షాలు రోజు విడిగా చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు గ్రామ పంచాయతీకి చెత్త సక్రమ నిర్వహణ ఈజీగా ఉంటుంది. ఆ విధంగా మీరు కూడా ఉంటారు. తడి చెత్త ఏదండి ఇందులో? తడి చెత్త, తడి చెత్త, ఈ తడి చెత్త కుళ్ళిపోయే స్వభావం కలిసి చెత్త తడి చెత్త. రెండో పక్కన ఈ చూడండి ఈ పొడి చెత్త. పొడి చెత్త అంటే ఈ ప్లాస్టిక్ కాగితాలు ఈ విధంగా ఏదైతే ఉందో భూమిలో కుళ్ళిపోయే స్వభావం లేనటువంటి చెత్త పొడి చెత్తగా మరి పెరగడం జరుగుతుంది. కాబట్టి తడి చెత్త, పొడి చెత్త మీద అవగాహన కల్పించడం జరిగింది. రేపటి నుంచి కూడా మీరు తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇస్తారా? ఏమండి మీరు ఇస్తారా? గట్టిగా చెప్పండి, ఇస్తారా మీరు రేపటి నుంచి తడి చెత్త, పొడి చెత్త? విడివిడిగా ఇవ్వాలి.